విజయవాడ వరద బాధితులకు అండగా ఉంటామని గీతం విద్యా సంస్థల చైర్మన్ విశాఖ ఎంపీ భరత్ అన్నారు. రోజుకు 50,000 మందికి భోజనాలు సిద్ధం చేసి రైలు ద్వారా విజయవాడకు పంపనున్నట్లు ఆయన తెలిపారు. విజయవాడ వరద బాధితులను కాపాడడానికి గీతం సంస్థలు ముందుంటాయన్నారు. విజయవాడ గుంటూరు ప్రాంతంలో వరదలు ఎంత డ్యామేజ్ చేసినాయో, ఎలా ఇనండేట్ చేసినాయో అందరూ మనం మీడియా ద్వారా కూడా చూడటం జరిగింది. ఇంకా చాలామంది ఇబ్బందులు ఉన్నారు. అందరూ సేఫ్టీకి చేరాలని అండ్ నార్మల్సీ కూడా రిస్టోర్ అవ్వాలని చాలా త్వరగా కోరుకుంటున్నాము. ప్రతి ప్రాంతానికి విజయవాడ గుంటూరులో ఒక్కొక్క ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెట్టి మన మంత్రులు కూడా అక్కడ పర్యటిస్తూ రిలీఫ్ అందజేస్తున్నారు. గీతం యూనివర్సిటీ తరపు నుంచి 50,000 మీల్స్ కూడా మేము ఇప్పుడు ఇక్కడ మా దగ్గర వండి ట్రైన్ ద్వారా పంపిస్తున్నాము ఓవర్ ద నెక్స్ట్ 2 days. ఇంకా అవసరమైతే ఇంకా మీల్స్ కూడా మా తరపు నుంచి ఒక రిలీఫ్ సపోర్ట్గా మేము ప్రకటించడం జరగబోతుంది. మొదటిగా 50,000 మీల్స్ అండి ప్యాక్ చేసి, మా దగ్గర పెద్ద సిబ్బంది ఉంది కాబట్టి మేము ఫుడ్ వండి ఇప్పుడు పొద్దునే ఫస్ట్ విడత కూడా పంపించేసాము. వాళ్ళకి బహుశా సాయంత్రం ఒక 4-5 కల్లా చేరిపోతుంది. ఇప్పుడు కోసం 50,000 మీల్స్ ఇప్పుడు కోసం కమిట్ అయ్యాము. ఇంకో 50,000 కూడా అవసరమైతే మేము పంపిస్తాం.